కొత్త రేషన్ కార్డుల కోసం కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రేషన్ కార్డుల కోసం ప్రకటన వచ్చినా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనానికి రాష్ట్ర మంత్రులు ఓ క్లారిటీ ఇవ్వకనే ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వార్షిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 1,50,000 వార్షిక ఆదాయం, పట్టణాల్లో 2 లక్షల లోపు లిమిట్ ఉండనుంది. అలాగే 3.5 ఎకరాల లోపు తడి, 7.5 ఎకరాల లోపు మెట్టభూమి ఉన్నవారు అర్హులుగా గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని నిబంధనలను పరిశీలిస్తున్నామని, స్మార్ట్ కార్డు ఇస్తామని గతంలో మంత్రులు ప్రకటించగా బియ్యం అవసరం లేని వారికి అందజేసేందుకు చర్యలు తీసుకోనుంది. మున్ముందు రేషన్ కార్డు రావాలంటే మస్తు కండిషన్స్ ఉంటాయి. మరి చూడాలే ఎంతమంది పేదలకు కార్డులు వస్తాయో. సిగ్మా హాస్పిటల్, లాప్రోస్కోపిక్ డయాలసిస్ సెంటర్, 24 గంటల ఎమర్జెన్సీ వైద్య సేవలు. న్యూ బస్టాండ్ ఎదురుగా హన్మకొండ.